ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 50 and 60. 50, 60ల కాసాగు ఎంత? మనం కాసాగు ఏ విధంగా అనుకుంటామంటే ప్రధాన కారణాంకాల లబ్ధం ఉపయోగించి కనుక్కోవచ్చు, లేదంటే కాసాగు షార్ట్ మెథడ్ ఉంటుంది, అది దాని ద్వారా కూడా కనుక్కోవచ్చు. దెన్ మనం ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధంగా ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగించే విధంగా అనుకుంటూ చూద్దాం. దెన్ ఫస్ట్ మనం 50ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. దెన్ 50 ఈజ్ ఈక్వల్ టు ప్రధాన కారణాంకాల లబ్ధం ఏ విధంగా రాస్తామంటే 50, 5 10s are 50, 5 2s are 10, then 5 into 5 into 2, that is equal to 5 into 5, 5 square into 2 power only 1, then 50 is equal 5 square into 2 power 1. అలాగే 16 కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసుకుంటాయి. దెన్ 60 2 30s are 60, 2 15s are 30, 3 5s are 15, then 2 into 3 into 5, that is equal 2 into 2, 2 square into 3 exponent 1, 5 exponent 1. ఇప్పుడు మనము 50 మరియు 60ల ఎల్సిఎం ఏ విధంగా అనుకుంటామంటే ఇక్కడ మనకు ఆల్ బేసెస్ తీసుకోవాలి. ఆల్ బేసెస్ ఇక్కడ 5 బేస్ ఉంది, ఇక్కడ 2 బేస్ ఉంది, ఇక్కడ 2 బేస్ 3 5 బేసెస్ ఉంది. కామన్ బేసెస్ ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ బేస్ తీసుకోవాలి. ఏదైతే దాని యొక్క ఘాతము పెద్దగా ఉంటుందో అది మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. దెన్ ఎల్సిఎం ఆఫ్ 50 and 60 ఈజ్ ఈక్వల్ టు, దెన్ చూడండి ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 power 1 ఉంది, సేమ్ బేస్. బట్ ఇక్కడ ఏం చేయాలి, గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే బేస్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. దెన్ 5 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 2 సేమ్ బేస్లు ఉన్నాయి, ఇక్కడ దేనికైతే ఘాతం పెద్దగా ఉంటుందో దాన్ని తీసుకోవాలి. దెన్ 2 స్క్వేర్ ఇంటూ అన్ని బేసెస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 అనేది ఉంది కాబట్టి 3 కూడా తీసుకోవాలి. 3 అంటే మనకు ఎల్సిఎంలో ప్రతి బేస్ తీసుకోవాల్సి వస్తుంది. అదే హెచ్సిఎఫ్లో అయితే మాత్రం ఓన్లీ కామన్ బేస్ మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు వీటి ప్రోడక్ట్ చూసినట్లయితే 5 స్క్వేర్ మీన్స్ 5 into 5 25, 2 స్క్వేర్ మీన్స్ 2 into 2 4 into 3, 25 4s are 100 into 3, 100 into 3 300. It is a LCM. Then therefore LCM of 50 and 60 is equal to 300. మనం ఎల్సిఎంలో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని ఇచ్చిన సంఖ్యలకి అందులో కామన్ బేసెస్ ఉంటాయి, దాంట్లో ఏదైతే ఘాతం ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసుకోవాలి, దాంతోపాటు అన్ని బేసిస్ తీసుకోవాల్సి వస్తుంది. వాటి యొక్క ప్రోడక్ట్ చేసినట్లయితే మనకు ఎల్సిఎం వస్తుంది. అదే హెచ్సిఎఫ్లో అయితే మాత్రం కామన్ బేస్ మాత్రమే తీసుకోవాలి. దాంట్లో కామన్ బేస్ ఉన్నప్పుడు దాంట్లో స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ ఎల్సిఎం.